హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారాల్లో అతి వేగంగా నేను అడిగే ప్రశ్నలకి శరవేగంగా సమాధానాలు చెప్పేసి పాయింట్లను ఎరగొట్టేసి ఛాంపియన్లుగా వెలిగిపోవడానికి మన ముందుకు వస్తున్నారు 5 పసికందులు. మరి వాళ్ళందరిలో ఇవాళ ఛాంపియన్ అయ్యేదెవరో ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ట్రాఫీని అక్షరాల ₹1,00,000 గెలిచేదెవరో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేసింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కర్నూలు నుంచి శ్రీహిత వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హలో శ్రీహిత. హలో సార్. బ్రైట్ రెడ్ అండ్ గోల్డ్, నైస్ కాంబినేషన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ సార్. ఏ స్కూల్ అమ్మా? శ్రీలక్ష్మి హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందులో అండి? గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్. ఓ నైస్. యాజ్ వాట్? జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్. వెరీ నైస్ అండి. శ్రీహిత ఎలా ఉంటుంది ఇంట్లో మీతో? బాగుంటుందండి. బాగుంటుందా? బాగుంటుంది. అల్లరి గట్రా చేస్తుందా? బాగా అల్లరి చేస్తుంది. శ్రీహితలో మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటండి? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెంట్ గా ఆడేస్తుంది. కాన్ఫిడెంట్ గా ఆడేస్తుంది. శ్రీహిత నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్ సార్. ఎందుకు ఇంగ్లీష్ అంటే ఇష్టం నీకు? I'll get always full marks in that. వెరీ గుడ్. మరి నీ హాబీస్ ఏంటి? Reading books. రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు? Moral stories. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నాన్న? Doctor sir. బాగుందమ్మా. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. మీరు కూడా శ్రీహితకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసాయి. హైదరాబాద్ నుంచి మన సెకండ్ పార్టిసిపెంట్ వికాంత్ వాళ్ళ మదర్ కవిత గారితో. కవిత గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ వికాంత్. హలో సార్. నేను విజయ్ విన్నాను, శ్రీకాంత్ని కన్నాను, వికాంత్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. వికాంత్ అంటే ఏంటి? లైట్. ఓ కాంతి. వికాంత్ అంటే బ్రైట్ లైట్. ఎవరు పెట్టారంటే పేరు? నేనే పెట్టాను సార్. మీరే పెట్టారు? యా. ఇంతకుముందు ఎప్పుడు విన్నారా ఈ పేరు ఎవరికన్నా? విన్నాను. విన్నారు? యా. వెరీ నైస్. మీరేం చేస్తుంటారమ్మా? నేను ఎంప్లాయీ. మీరు ఎంప్లాయీ. ఎందులో అండి? గేట్ ఎక్స్పర్ట్స్ కోచింగ్ సెంటర్. మీరు టీచరా? లేదు, కౌన్సిలర్ కమ్ అడ్మిన్. కౌన్సిలర్ కమ్ అడ్మిన్. యా. ఓ అయితే అమ్మే కౌన్సిలర్. అమ్మ మామూలుగానే కౌన్సిలర్, అమ్మ ఆల్సో ఎంప్లాయిడ్ యాజ్ కౌన్సిలర్. సో మీరు కౌన్సిలింగ్ ఇస్తుంటారు ఇప్పుడు వికాంత్ కి? వాడు జమ్మ. పిల్లాడి జమ్ము పెద్ద అవసరం పడదు మీకు? ఏమీ అవసరం లేదు. అవునా అండి? అల్లరి గట్రా ఏం చేయడా? అస్సలకే సైలెంట్. వికాంత్ మరి నీ హాబీస్ ఏంటి? Playing cricket, reading books. ఎలాంటి బుక్స్ చదువుతావు? General knowledge. నైస్ నైస్. మరి పెద్దగా ఏమవుతావు? Chartered accountant. చార్టెడ్ అకౌంటెంట్. నీకు మ్యాథ్స్ బాగా ఇష్టమా? Yes sir. ఛాంపియన్ చూస్తుంటావా? Yes sir. నీకు ఇష్టమైన రౌండ్ ఏంటి? Run Raja run. మరి వికాంత్ కి మీరు మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ ప్రెసిడెంట్కి వచ్చేసాయి. నానా ఐ విష్ ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ విజయవాడ నుంచి వంశీ వాళ్ళ మదర్ పద్మజ గారితో. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ వంశీ. Hi sir. విజయవాడ వంశీ. Native place విజయవాడ కదా, మరి విజయవాడ వంశీ. అమ్మో మంచి మాటగారండి మీ వాడు. ఏ వంశీ ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ అండి. ఏ స్కూల్ అన్న? STBM హై స్కూల్. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. వంశీ ఎప్పుడు ఇంట్లో కూడా ఇంతనా? ఇంతే అండి. గలగల లకలక చకచక మాడేస్తుంటాడా? బాగా అల్లరి చేస్తాడు. బాగా అల్లరి చేస్తాడు. మీరు చెప్పక్కర్లేదు, మాకు తెలిసిపోతుంది చూస్తుంటే వంశీని. నైస్ వంశీ. వాట్ ఆర్ యువర్ హాబీస్? Reading books, watching TV. వాచింగ్ టీవీ. ఎలాంటి బుక్స్ చదువుతావు? Magazines and story books. మ్యాగజైన్స్, స్టోరీ బుక్. అప్పుడే మ్యాగజైన్స్ పడ్డావా? స్టోరీ బుక్స్. ఎలాంటి స్టోరీస్ బాగా ఇష్టం నీకు? Mystery stories. Thrillers. మిస్టరీ స్టోరీస్, థ్రిల్లర్స్, సస్పెన్స్ ఉంటే బాగా ఇష్టం అన్నమాట. చూస్తావు ఛాంపియన్? Daily. డైలీ చూస్తావు. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? Run Raja run. రన్ రాజా రన్. మీరు చూస్తున్నారా?
పిల్లలు నేను ముగ్గురం కలిసి చూస్తాం. వెరీ నైస్. వంశీ పెద్దగా ఏమవుతానన్నా నువ్వు? ఐఏఎస్. ఐఏఎస్. ఎందుకు ఐఏఎస్? ఐ లైక్ జనరల్ నాలెడ్జ్. సార్ మీరు ఎప్పుడు మమ్మల్ని ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో క్వశ్చన్స్ అడుగుతా క్విజ్ మాస్టర్ గా ఉన్నా. ఎప్పుడైనా మీరు ఏమైనా క్విజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళారా చిన్నప్పుడు? నేనా? నాకు అడగడమే కానీ చెప్పడం రాదు కాబట్టి అడిగేస్తా. నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెరీ నైస్. మరి వంశీ నీకు ఆల్ ది బెస్ట్. గుంటూరు నుంచి 4వ పార్టిసిపెంట్ నవ్యలక్ష్మి వాళ్ళ మదర్ రాగిణి గారితో. రాగిణి గారు నమస్తే అండి. నమస్కారం సార్. హలో నవ్యలక్ష్మి. హాయ్ సార్. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉన్నావుగా, దివ్యలక్ష్మి లాగా. ఏ క్లాస్ చదువుతున్నాడు అన్న? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? జెడ్పీహెచ్ఎస్ జొన్లగడ్డ. నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మీరు. నవ్యలక్ష్మి ఇంట్లో ఎలా ఉంటుంది? చాలా కామ్ గా ఉంటుంది. చాలా కామ్ గా ఉంటుందా? ఇప్పుడు చాలా గట్టి గట్టిగా ఆన్సర్లు చెప్పేస్తుంది మరి. అన్నిట్లో కామ్ గా ఉంటుంది, ఇంట్లో బయట బాగా ఎనర్జీగా ఉంటుంది. ఓ ఇంట్లో పిల్లి వీధిలో పులి అన్నమాట. బాగా చెప్పేస్తావు ఆన్సర్లని? చెప్తాను సార్. వెరీ గుడ్. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? చూస్తాను సార్. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? రన్ రాజారన్. మరి పెద్దగా ఏమవుతావు నవ్యలక్ష్మి నువ్వు? డాక్టర్. డాక్టర్ అయిపోతావు. ఏ డాక్టర్ అయిపోతావు? కార్డియాలజిస్ట్. వెరీ నైస్. మరి నవ్యలక్ష్మి నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ నిర్మల్ నుంచి సాహితీ వాళ్ళ మదర్ స్నేహలత గారితో లెట్స్ వెల్కమ్. స్నేహలత గారు నమస్తే అండి. నమస్కారం. హలో సాహితీ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th ఏ స్కూల్ అమ్మా? సెయింట్ థామస్ హై స్కూల్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తారు. ఓ స్నేహలత గారు అండ్ సాహితీ, మంచి రైమింగ్ గా ఉన్నాయి పేర్లు. అందరి పేరు అలాగే ఉంటాయి మీ ఇంట్లో? శ్రీహర్షిత్. బాబు పేరు శ్రీహర్షిత్ సార్. బాబు పేరు శ్రీహర్షిత్. ఓ అందులో కూడా ఎస్ఏ అయితే సక్సెస్ అన్నిటికీ కూడా. నైస్. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారండి? సైన్స్. సాహితీ సైన్స్ లో స్ట్రాంగ్ గా వీకా? సైన్స్ మ్యాథ్స్ అన్ని స్ట్రాంగే సార్. ఏమ్మా సాహితీ? ఎస్ సార్. అవునా? మరి ఇంత స్ట్రాంగ్ గా ఉన్న సబ్జెక్ట్స్ లో నీకు బాగా ఇష్టమైంది ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్ బాగా ఇష్టం. ఎందుకు? ఎప్పుడు అవుట్ మార్క్స్ వస్తాయి, ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. 100% వచ్చేస్తాయి అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది మ్యాథ్స్ నీకు. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? ఐఎస్. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్. నీకు ఇష్టమైన రౌండ్ ఏంటి? లిటరేచర్. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ సాహితీ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఫెంటాస్టిక్ గా ఒక్కొక్కరిని ఒక్కో క్వశ్చన్ అడుగుతాను. మొత్తం 5 questions. సో ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points. తప్పైతే -5. మరి ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. సో శ్రీహిత రెడీ ఫర్ క్వశ్చన్. సాధారణంగా పుష్కరాలు వేటికి వస్తాయి? నీకున్న ఆప్షన్స్: ఏ చెరువులు, బి నదులు, సి సముద్రాలు అండ్ డి మహాసముద్రాలు. మదర్స్ హెల్ప్ సార్. అమ్మ హెల్ప్ చేశారా ప్లీజ్? నదులు సార్. అమ్మ నదులు అంటున్నారు శ్రీహిత. మమ్మీ చెప్పినదే కరెక్ట్. మరి ఫ్రీజ్ చేయనా నదులు? ఎస్. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ పాయింట్ ఇప్పుడు 10లో ఇవ్వాలిగా. 10 points to you. వికాంత్ ఎస్ సార్. రెడీ? నీ క్వశ్చన్. హిరోషిమా నాగసాకి నగరాలు ఏ దేశంలో ఉన్నాయి? హిరోషిమా నాగసాకి నగరాలు ఏ దేశంలో ఉన్నాయి? నీ ఆప్షన్: ఏ జపాన్, బి జర్మనీ, సి చైనా అండ్ డి నేపాల్. మదర్స్ హెల్ప్ సార్. మదర్స్ హెల్ప్. మదర్ హెల్ప్. జర్మనీ. అమ్మ అంటున్నారు ఆప్షన్ బి జర్మనీ అని. వికాంత్ ఏం చేద్దాం? ఫ్రీజ్ బి జర్మనీ. హే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఐ ఫ్రీజ్ బి జర్మనీ. వికాంత్ -5. సో ద రైట్ ఆన్సర్ ఇస్ జపాన్. రెడీ? వంశీ, పురాణాల ప్రకారం విష్ణుమూర్తి చేతిలోని చక్రం పేరేంటి? ఏ శాంతి చక్రం, బి సమర చక్రం, సి సుదర్శన చక్రం అండ్ డి సంఘర్షణ చక్రం. సి ఫిక్స్ సార్. You see the right answer. 10 points to you. Ready?
నవ్యలక్ష్మి, నీ క్వశ్చన్. యూనివర్సల్ డోనార్ అని ఏ బ్లడ్ గ్రూప్ ని అంటారు? యూనివర్సల్ డోనార్ అని ఏ బ్లడ్ గ్రూప్ ని అంటారు? నీ ఆప్షన్స్ ఏ బి ఏబి, సి బి నెగటివ్ అండ్ డి ఓ. DO సార్. డిఓ. ఎందుకు? ఇప్పుడు నీ స్కోర్ ఓలో ఉందనా? నో సార్. మరి ఐ నో ఇట్. యు నో ఇట్. నవ్యలక్ష్మి ఏం చేద్దాం? 6D సార్. సో ఆప్షన్ డి ఓ. నవ్యలక్ష్మి, ఇక ఓలు నీకు ఉండవు, అన్ని ఓహోలే. రైట్ ఆన్సర్, 10 points to you. సో యూనివర్సల్ డోనర్ అంటే ఏంటి? ఎవరికైనా మనం బ్లడ్ వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. ఎవరికైనా డొనేట్ చేయొచ్చు. ఆ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ గ్రూప్. సాహితీ రెడీ అన్న? Yes. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏది? నీ ఆప్షన్స్ ఏ కాంగ్రెస్, బి అన్నా డిఎంకే, సి బీజేపీ అండ్ డి ఆమ్ ఆద్మీ పార్టీ. I want to take my mother's help. అవునా? అన్నా DMK. అమ్మ అన్నా డిఎంకే అంటున్నారు. Please it. సో మరి ప్లీజ్ ఏమంటున్నావు? Yes. ఆప్షన్ బి అన్నా డిఎంకే. సాహితీ అన్నా డిఎంకే. ప్లీజ్ చేస్తున్నాను. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అమ్మా. 10 points to you. అన్నా డిఎంకే తెలుసా ఫుల్ ఫామ్ ఏంటో? ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం. మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. హాయిగా శ్రీహిత విత్ 10 points, వండర్ఫుల్ వంశీ విత్ 10 points, భవ్యంగా నవ్యలక్ష్మి విత్ 10 points, సాఫ్ట్ గా సాహితీ విత్ 10 points, వెరీ సైలెంట్ వికాంత్ విత్ -5 points. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో మీ అందరికి 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ వాటికి సంబంధించి 3 క్వశ్చన్స్ అడిగేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. అమ్మ నుంచి హెల్ప్ ఉండదు. ఎస్, ఇట్స్ బజర్ రౌండ్. చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మెటల్ పేరుతో ఉన్న సినిమాలో హీరో ఎవరు? అందరికన్నా ముందు స్ట్రైక్ అయింది సాహితీకి. యువర్ ఆన్సర్ ప్లీజ్. Pavan Kalyan. ఇది ఏం మెటల్? Gold. గోల్డా? గోల్డ్ కి పవన్ కళ్యాణ్ కి లింక్ ఏంటి? Bangaram movie. అవునా? చాలా బాగా లింక్ చేసే సాహితీ. రైట్ ఆన్సర్, 10 points to you. నెక్స్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్రికెటర్ పేరేంటి? వంశీ, యువర్ ఆన్సర్. రవిచంద్రన్ అశ్విన్. వంశీ, రవిచంద్రన్ అశ్విన్ అంటే ఈయనేనా? అవును సార్. 10 points ఇచ్చేసాను, తీసుకో. రైట్ ఆన్సర్. రెడీ? మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ మధ్య బాగా పాపులర్ చెందిన ఈ ఫోటోలోని హెయిర్ స్టైల్ తో ఎన్టీఆర్ చేసిన సినిమాకి దర్శకుడు ఎవరు? వంశీ, యువర్ ఆన్సర్. సుకుమార్. కుమారా? కుమారా, తుమ్నే మారా. एक और 10 points. రైట్ ఆన్సర్. మొత్తానికి చిత్రం పిక్చర్ అయిపోయింది. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. వెంటనే ఆన్సర్లు చెప్పి వంశీ విత్ 30 points, స్పీడ్ గా ఆన్సర్ చెప్పి సాహితీ విత్ 20 points, ఆగిపోయిన శ్రీహిత విత్ 10 points, కథలని నవ్యలక్ష్మి విత్ 10 points, విచ్చుకోలేదు ఇంకా వికాంత్ విత్ -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. తెలుసుగా లిటరేచర్ గురించి? ఈ బోర్డు మీద ఓ వర్డ్ ఇస్తాను, ఒక లెటర్ ఇస్తాను, ఓ క్లూ ఇస్తాను. ఆ క్లూని బట్టి, లెటర్ ని బట్టి, వర్డ్ ని ఏంటో ఫాస్ట్ గా చెప్పేస్తే 50 points కూడా ఇస్తాను. తప్పు చెప్తే 5 points తీసుకుంటాను. టైం చెప్పకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్తే 40 points. 40 points. అప్పటికి చెప్పలేకపోతే 30 points. 30 points. అప్పటికి చెప్పలేకపోతే 20 points. then 10 points. then 10. nothing. మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్ 11 లెటర్డ్ వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా ఇస్తున్నాను లెటర్ నంబర్ 11. నేను మీకు ఇస్తున్న క్లూ ఇటు నుంచి చూస్తే అటు, అటు నుంచి చూస్తే ఇటు కనిపించేస్తుంది. సాహితీ, యువర్ ఆన్సర్ ప్లీజ్. Transparent. సరే, ముందు స్పెల్లింగ్ చెప్పి చెప్తా. TRANSPARENT.
సో సాహితి నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి అమ్మా? yes టీ సరిపోయిందా అమ్మా? yes క్లూ సరిపోయిందా అమ్మా? yes ఎలాగమ్మా? ట్రాన్స్పరెంట్ లో ఎట్ సైడ్ నుండి చూసినా నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కనిపిస్తుంది. మనకి ఇచ్చేనా? yes కూర్చేసుకుంటావా? yes 50 points for the right answer. మీ అందరి కోసం లిటరేచర్ లో ది సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, మూట కట్టిన మాటలు ఓ చోట చేరాయి. వెంటనే చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఇప్పుడు 40 పాయింట్స్ కోసం నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. శ్రీహిత నొక్కేసింది బజర్. యువర్ ఆన్సర్. మార్కెటింగ్. స్పెల్లింగ్ ప్లీజ్. MARKETING. శ్రీహిత MARKETING సరిపోయింది. AR కూడా సరిపోయింది. కానీ మాటలు మూట కట్టి ఒక చోట ఉండడానికి దానికి మార్కెటింగ్ కి సంబంధం ఏమిటి? వెజిటబుల్స్ అన్ని ఒక ప్లేస్ లో. అయినా మార్కెట్ వెజిటబుల్స్ కి అసలు మూట కట్టిన మాటలకు సంబంధం ఏంటి? ఓ మూటలు పట్టుకున్నావా నువ్వు? No. ఆ మూటలో మాటలు ఉన్నాయి, దాన్ని పట్టుకోవాలి. శ్రీహిత మొత్తానికి మార్కెటింగ్ రాంగ్ ఆన్సర్. సో -5 ఇచ్చేయాలిగా. థర్డ్ లెటర్ 30 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తున్నాను మీ అందరి కోసం లెటర్ నంబర్ 4. ఫస్ట్ లెటర్ గెస్ చేయగలిగితే అయిపోయింది ఆట అక్కడే. ఇప్పుడు చెప్పేస్తే 30 పాయింట్స్. వెలిగింది వంశీకి. చెప్పు. పారాగ్రాఫ్. స్పెల్లింగ్ ప్లీజ్. PARAGRAPH. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? ARA సరిపోయిందా? మరి మాటల మూటలు ఒక చోట చేరడంలో ఎలా సరిపోయింది? అంటే పారాగ్రాఫ్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. పారాగ్రాఫ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. కరెక్టే. మరి క్లూ సరిపోయిందా మరి దానికి? మాటల మూట ఒక చోట చేరడం. మాటల మూట ఒక చోట చేరడం పారాగ్రాఫ్. కరెక్ట్ ఆన్సర్ వంశీ. 40 కాదు 30 పాయింట్స్ యూ. ఓకే, మీ అందరి కోసం ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, చేసే ప్రతి పనికి ఇది ఇవ్వాలి కానీ ఇది వస్తువు కాదు. వెంటనే చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, ఇప్పుడు 40 పాయింట్స్ కోసం నేను మీ అందరికి రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 5. చేసే ప్రతి పనికి ఇది ఇవ్వాలి కానీ ఇది వస్తువు కాదు. ఆల్రెడీ లీడ్ లో ఉన్న సాహితి మళ్ళీ ఇప్పుడు ఏమంటుందో. అడ్వర్టైజ్డ్. అడ్వర్టైజ్డ్ అని వర్డ్ లేదమ్మా మనకి. ఉందా? అడ్వర్టైజ్మెంట్ ఉంది. ADVER TI. ఇరికిచ్చావా మా సాహితి? -5. ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను 30 పాయింట్స్ కి లెటర్ నంబర్ 4. ప్రతి పనికి ఏమి ఇవ్వాలి? టైమ్ అప్. ఓకే, ఇప్పుడు 20 పాయింట్స్ కి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటి పోర్టా? మళ్ళీ వంశీ. సపోర్ట్మెంటా? నాయనా వంశీ, నువ్వు సైంటిస్ట్ అవుతానని చెప్పావు కదా, మాటల సైంటిస్టా? సపోర్ట్మెంట్ ఎక్కడుంది నాయనా ఏ డిక్షనరీలో? దట్స్ రాంగ్ ఆన్సర్ వంశీ. ఈవెన్ యు నో దట్. -5. ఫైనల్ గా 10 పాయింట్స్ కి మీకోసం లెటర్ నంబర్ 1. మళ్ళీ సాహితి. ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ స్పెల్లింగ్ ప్లీజ్. IMPORTANCE. Yes, Sahiti, importance is the right answer and 10 points to you. మొత్తానికి మన మూడో రౌండ్ లిటరేచర్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాహితి 2 out of 3 with 75 points.
వెంటనే వంశీ with 55 points, నవ్య లక్ష్మి with 10 points, స్లోగా బ్రేక్ చేసిన శ్రీహిత with 5 points. ఎప్పుడు వికసిస్తావు నాయనా వికాంత్, come on with -5 points. పిల్లల డ్రెస్ సెలెక్షన్ లో తల్లుల రోల్ ఎంతవరకు ఉంటుంది? మీ పిల్లలకి మీరు డ్రెస్ సెలెక్ట్ చేస్తారా? మీరే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకే చాయిస్ వదిలేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి తెలియదు సార్. ఇంకా తెలీదా? శ్రీహిత తెలీదా నీకు? షాపింగ్కి వెళ్ళవా నువ్వు అమ్మతో? వెళ్తావు. అమ్మ లేకపోతే షాపింగ్ చేయలేవు కరెక్ట్ గా? మరి ఎప్పటికి తెలుస్తుందంటారు? ఇంకా 2-3 years అయితే తెలుస్తుంది సార్. 10th class. ఇంకా 2-3 years అవ్వాలంటారు. 7th class కదా. సో జనరల్ గా పిల్లలకి కనీసం ఒక 14-15 వచ్చే వరకు దాని మీద ఒక అవగాహన ఉండదు అంటారు. అవునా? అవును సార్. ఓకే అమ్మా మీరు చెప్పండి. సార్ ఒక్కొక్కసారి పిల్లలకి నచ్చుతుంది, ఒక్కొక్కసారి నచ్చదు. ఇక వాడి సెలక్షనే ఓకే అని నేను చెప్తాను. ఓహో మీరు ఎంతసేపు తిరిగినా ఎన్ని షాపులు తిరిగినా చివరికి సారే ఫైనల్ చేయాలన్నమాట. ఏం సారు ఫైనల్ చేస్తారు ఎప్పుడ్రీ? అవునా? అమ్మ సెలెక్ట్ చేస్తే నీకు నచ్చుతుందా నచ్చదా? ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఒక్కొక్కసారి నచ్చదు. వెరీ నైస్. అమ్మ మీరు? మా ఇంట్లో అసలు సెలక్షన్ నేను చేయనండి, నాకు తెలీదు. మీ ఇంట్లో సెలక్షన్ మీరు చేయరా? మాది రెడీమేడ్ షాపు. మీది షాపు? బట్టల షాపు? చచ్చితిమే. అందుకే మా హస్బెండే తెస్తారు, అసలు నాకు తెలియదు అంటారు. అవునా? పొంగల్ టైంలో వెళ్తే నలుగురు వెళ్తాము, అప్పుడు ఏదన్నా తీసుకుంటాము బయట. లేదంటే మాది లెనిన్ షాప్, లెనిన్ క్లబ్. ఓకే. అందుకే నా పిల్లాడు లెనిన్ వేసుకొచ్చాడు వంశీ రిచ్ గా. నైస్ నైస్. ఇద్దరం కలిసి వెళ్తాం సార్, ఇద్దరం కలిసి సెలెక్ట్ చేస్తాం. ఎవరు ఫైనల్ చేస్తారు నవ్య? ఇద్దరం కలిసే చేస్తాం. కలిసి వెళ్తారు, కలిసి చూస్తారు, కలిసి ఫైనల్ చేస్తారు. అవునా? నైస్. మీరు చెప్పండి. పాప నేను ఇద్దరం కలిసి వెళ్తాం సార్. మీ ఇద్దరు కలిసే వెళ్తారు. అవును సార్. మరి ఎవరు డెసిషన్ తీసుకుంటారు? కలిసే తీసుకుంటాం సార్. కలిసే తీసుకుంటారు మీరు కూడా? సెలక్షన్ బాగుంటుందా జనరల్ గా? బాగుంటుంది సార్. నవ్వుతున్నారంటే తిరగాస్తుంది అక్కడ. బాగుంటుంది సార్. ఆమెది కూడా బానే ఉంటుందా? సార్. అయితే నీకు ఎలా అనిపిస్తుంది అమ్మ సెలక్షన్? బాగుంటుంది. నైస్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీస్. ఇప్పుడు మన లాస్ట్ రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి వీళ్ళల్లో ఒకళ్ళని ఎంపిక చేసి పంపించే రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో బోల్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి మనకి కదా. ఎలా వస్తాయి? ఫస్ట్ క్వశ్చన్ కి 20, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్ కి 80, ఫిఫ్త్ కి 100. అంతే. అంతేనా? మైనస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్. -10, -20, -30, -40, -50. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పడం ఎంత ముఖ్యమో తప్ప ఆన్సర్ చెప్పకపోవడం కూడా అంతే ముఖ్యం. Here comes the first question in Run Raja Run for 20 points. మీ అందరి కోసం. జఫా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన హాస్య నటుడు ఎవరు? వంశీ? బ్రహ్మానందం. బ్రహ్మానందం గారా? ఆయన కమెడియన్. ఆ సినిమా కూడా కామెడీ మూవీ. బ్రహ్మానందం గారు హీరోగా నటించిన సినిమా జఫా. జఫా అయినా? అవునా? జఫా అంటే ఏంటి అసలు? ఆ మూవీలో బ్రహ్మానందం గారి పేరు జాస్మిన్ పాల్గొన. అవునా? అందుకు ముద్దుగా జఫా అని పిలుస్తారు ఆ మూవీ. వంశీ ముద్దుగా నువ్వు చెప్పిన జఫా ఆన్సర్ కూడా రైటే. 20 పాయింట్స్ టు. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్ 40 పాయింట్స్. 1 నుంచి 5 వరకు అంకెల మొత్తం ఎంత? ఎస్ బికాజ్ యువర్ ఆన్సర్ 5. 1 + 2 + 3 + 4 + 5. 1 + 2 = 3 + 3 = 6 + 4 = 10 + 5 = 15. So minus 20. 60 points question. జాగ్రత్తగా వినండి పూర్తిగా అండ్ దెన్ బజర్ ప్రెస్ చేయండి స్పీడ్ గా. రామాయణంలో భరతుడి తల్లి ఎవరు? కుంతి. వంశీ సేస్ కుంతి. మిగతా వాళ్ళు ఏమంటారు? ఏ స్నేహిత? అవునా?
రైట్ ఆన్సర్ అంటే తెలుసా నీకు? కైకేయి. వంశీ కుంతి. రామాయణంలో మహాభారత మాతృమూర్తిని జోడించావు, అవునా? కుంతి మహాభారతంలో మదరు, కైకేయి రామాయణంలో మదరు. ఎవరికి? భారత్. కాబట్టి వంశీ మైనస్ 30. 80 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరికి. హియర్ కమ్స్. ఇంఫాల్. ఇంఫాల్ ఏ స్టేట్ కి క్యాపిటల్? వంశీ యువర్ ఆన్సర్? మణిపూర్. వంశీ ఇంఫాల్. వంశీ టెన్షన్ పడదు, తప్పు చెప్తే 40. ఇది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి 80 పాయింట్స్ టు యు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ఎవరో వంశీ అండ్ సాహితీ వీళ్ళిద్దరిలో డిసైడ్ చేసే ప్రశ్న. సో మీ అందరికి 100 పాయింట్స్ క్వశ్చన్. ఇండియా 2020 పుస్తకాన్ని రాసింది ఎవరు? So finally, Navya Lakshmi, your answer please. APJ Abdul Kalam. Navya Lakshmi Abdul Kalam is the right answer. And 100 points to you. So మొత్తానికి అన్ని రౌండ్స్ పూర్తయిపోయిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోయినా ఇవాల్టి ఛాంపియన్ 125 పాయింట్స్ తో విజయవాడ నుంచి వచ్చిన వంశీ. మీ అందరికి ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. పిలిచేయాలిగా మన టాలెంటెడ్ ఛాంపియన్ ని ఆన్ టు ది స్టేజ్. లెట్స్ కాల్ అపాన్ విక్టోరియస్ వంశీ ఫ్రమ్ విజయవాడ ఆన్ టు ది స్టేజ్ along with వాళ్ళ మదర్. Yo man, hey the you man, the he man, what man? ఎలా అనిపిస్తుంది మీకు? రన్ రాజా రన్ ఫైనల్ రౌండ్ లో అన్నీ తెలుసు, వీడు కంగారు పడి మైనస్ చేసుకున్నాడు. అదర్వైజ్ చాలా బాగా ఆడాడు, నిజంగా చాలా బాగా ఆడాడు. అండ్ సాహితీ చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది, తనా తినా అన్నట్టుగా ఉంది. మైనస్ రాగానే ఇంకా నేను డౌట్ అయింది, కానీ బాగా ఆడాడు, చక్కగా ఆడాడు. సో ఇంత చక్కగా ఆడావు కాబట్టి మరి ఇచ్చేయాలిగా నీకు వంశీ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ వంశీకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో వంశీ, విక్టోరియస్ వంశీ, విజయవాడ వంశీ, మొత్తానికి గెలిచేసావు ఛాంపియన్. మరి అయిపోతావా తర్వాత ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్? డెఫినెట్ గా సార్. మైథాలజీ బాగా వీకెండ్ చెప్పావు, ప్రిపేర్ అయ్యి వస్తావా కొట్టేయడానికి ట్రాఫీని, అక్షరాల 1,00,000 రూపాయలని? వెరీ గుడ్. సో వంశీ అయితే మనం కలుసుకుందాం రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఫర్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. ఆర్ యు రెడీ? సోమవారం సోబర్ గా, మంగళవారం మ్యాజికల్ గా, బుధవారం బోల్డ్ గా, గురువారం ప్యూర్ గా, శుక్రవారం సింపుల్ గా, అండ్ శనివారం స్వీట్ గా సూటిగా సమాధానాలు చెప్పేసి మరి చూద్దాం సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రాఫీని అక్షరాల ఎవరు గెలుచుకుంటారో. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి ఛాంపియన్. చాలా చక్కగా ఆడేసి సాహితీతో ఫైట్ చేసేసి తనని కూడా లాస్ట్ కి ఓవర్టేక్ చేసేసి లాస్ట్ ఆన్సర్ చెప్పకపోయినా ఛాంపియన్ అయిపోయాడు మన వంశీ. ఇలాంటి మరో మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కారం, సలాం, సెలవు.